నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, క్లినికల్ డైరెక్టర్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి స్కిన్‌లో ఎటువంటి చేంజెస్ అనేవి కనిపిస్తాయి ప్రెగ్నెన్సీలో అండ్ దానికి ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అది ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. సో బేసిక్‌గా స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ ఆర్గన్ అనమాట మన బాడీలో. సో అండ్ స్కిన్ ఎందుకు అని అంటే గనక అన్ని మాక్సిమం ఎక్స్‌పోజర్ అయ్యేది మనకి డైరెక్ట్ ఎక్స్‌పోజర్ టు టాక్సిక్ సబ్స్టెన్సెస్ కానీ, సన్‌లైట్‌కి కానీ ఏదైనా డైరెక్ట్ ఎక్స్‌పోజర్ అనేది మనకి స్కిన్‌కి ఉంటదనమాట. సో మెయిన్‌గా స్కిన్ అనేది చాలా ఎఫెక్ట్ అయితది యూజువల్‌గా గూడా. అండ్ దానికి తోడు ప్రెగ్నెన్సీలో మనకి హార్మోన్ చేంజెస్ వల్ల గూడా స్కిన్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుందనమాట. సో మెయిన్‌గా ప్రెగ్నెన్సీలో స్కిన్ చేంజెస్ ఎలా ఉంటాయి? సో చాలామందికి ఏంటంటే హైపర్ పిగ్మెంటేషన్ ఉంటుంది. సో స్కిన్ కలర్ టోటల్‌గా చేంజ్ అయిపోతుందనమాట. ఫేస్ పైన, నెక్ పైన అండ్ బాడీ మొత్తం గూడా లైక్ డార్క్ పిగ్మెంటేషన్ అనేది వస్తుందనమాట. అండ్ దాంతో పాటు నెక్ చుట్టూ కొంచెం నల్లగా అవ్వడము, దాన్ని అకాంతోసిస్ నైగ్రిగన్స్ అంటారనమాట. సో ఇది యూజువల్‌గా మనకి పీసీఓడీలో వస్తుంది. కాకపోతే కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో కూడా చాలా కామన్‌గా కనిపిస్తుందనమాట ఇది. అండ్ దీంతో పాటు ఏంటంటే మనకి అంబలికస్ నుండి ప్యూబిస్ ఏరియా వరకే ఒక లైన్ లాంటి పిగ్మెంటేషన్ అనేది ఉంటదనమాట. సో దీన్నే మనం లీనియా నైగ్రా అంటామనమాట. ఇది యూజువల్‌గా 5th మంత్ నుండి మనకి ఫార్మ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇది ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ మనకి చూడొచ్చనమాట ఈ లీనియా నైగ్రా అనేది. అండ్ దీంతో పాటు ఏంటంటే మనకి యాక్నే స్కార్స్ లైక్ యాక్నీ అంటే పింపుల్స్ గూడా కొంతమందికి చాలా ఎక్కువైతాయి ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ వల్ల. బట్ ఆల్ ది స్కిన్ చేంజెస్ మనకి ప్రెగ్నెన్సీలో ఎటువంటి చేంజెస్ అనేవి వస్తాయో అవన్నీ రివర్సిబుల్. అంటే ఆఫ్టర్ డెలివరీ యూజువల్‌గా ఈ చేంజెస్ అన్నీ రివర్సిబుల్. సో ఇవన్నిటి కోసం అండ్ కొంతమందికి ఏంటి అంటే స్ట్రెచ్ మార్క్స్ గూడా చాలా ఏర్పడతాయన్నమాట ప్రెగ్నెన్సీలో. సో ఈ స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టుకోవడానికి రకరకాల క్రీమ్స్, లోషన్స్ అనేవి వాడుతా ఉంటారు. బట్ ఏంటి అంటే ఏ లోషన్, ఏ క్రీమ్ అయినా గానీ మీ గైనకాలజిస్ట్ అడ్వైస్‌తోనే యూజ్ చేయాలి. బికాజ్ చాలా వరకు ఏంటి అంటే ఈ క్రీమ్స్ అండ్ లోషన్స్‌లో ట్రెటిన్ అనే కంపౌండ్ ఉంటదనమాట. ఐసోట్రెటిన్ ఆర్ ట్రెటిన్ అనే కంపౌండ్. దీన్నే మనం రెటినాయిడ్స్ కింద క్లాసిఫై చేస్తాం. సో ఈ కంపౌండ్స్ అన్నిటిని రెటినాయిడ్స్ అంటాం. ఈ రెటినాయిడ్స్ అనేవి చాలా హార్మ్‌ఫుల్ అనమాట. మీ పుట్టబోయే బేబీ డెవలప్‌మెంట్‌లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ కంపౌండ్ అనేది ఈ రెటినాయిడ్స్ ఉండే ఎటువంటి క్రీమ్స్ అయినా, లోషన్స్ అయినా గానీ ప్రెగ్నెన్సీలో మనం వాడడానికి లేదు. సో ఎటువంటి క్రీమ్ అండ్ లోషన్ వాడినా మీ గైనకాలజిస్ట్ అడ్వైస్‌తోనే వాడాల్సి ఉంటది. సో బేసిక్‌గా రెటినాయిడ్స్ అనేవి కంప్లీట్‌గా కాంట్రా ఇండికేటెడ్ అనమాట ప్రెగ్నెన్సీలో. దాంతో పాటు హైడ్రోక్వినోన్ అనే కంపౌండ్ కూడా ఎటువంటి క్రీమ్స్‌లో ఉంటదో అది కూడా మనం యూజ్ చేయడానికి లేదు. అండ్ థాలేట్స్ అని ఇంకో కంపౌండ్ ఉంటది. అది కూడా మనకి ప్రెగ్నెన్సీలో కాంట్రా ఇండికేటెడ్. సో మనకు ప్రెగ్నెన్సీలో సేఫ్ ఏ క్రీమ్స్ అంటే గనక గ్లైకోలిక్ యాసిడ్ గానీ, సాలిసిలిక్ యాసిడ్ గానీ, బెంజాయిల్ పెరాక్సైడ్ ఇట్లాంటివన్నీ మనకి ప్రెగ్నెన్సీలో సేఫ్ అనమాట. యాక్నే వాటికి అప్లై చేయడానికి. అండ్ ఓరల్ యాంటీబయాటిక్స్ వచ్చి చాలా వరకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి టెట్రాసైక్లిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారనమాట. సో ఈ టెట్రాసైక్లిన్ కంపౌండ్స్ లైక్ డాక్సిసైక్లిన్, మినోసైక్లిన్ ఇవన్నీ ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీలో టోటలీ కాంట్రా ఇండికేటెడ్. పెన్సిలిన్స్ అంటామనమాట దీన్ని. సో ఈ పెన్సిలిన్స్ అనేవి టోటల్‌గా కాంట్రా ఇండికేటెడ్. ఎందుకు అనంటే దీనివల్ల బేబీ టీత్, బోన్ డెవలప్‌మెంట్‌లో ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పెన్సిలిన్ కంపౌండ్స్ అనేవి వాడడానికి వీల్లేదు ప్రెగ్నెన్సీలో. అండ్ దాంతో పాటు ఏంటంటే రెగ్యులర్‌గా మీరు బయటకెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అనంటే సన్ స్క్రీన్ వల్ల మనకి స్కిన్ క్యాన్సర్స్ అనేవి ప్రివెంట్ చేయొచ్చు. మెయిన్‌గా ఏంటి అనంటే ఈ సన్ స్క్రీన్‌లో మనకి ఎస్‌పీఎఫ్ అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ ఉంటే మనకి సన్‌లైట్ నుండి వచ్చే హార్మ్‌ఫుల్ కెమికల్స్ అండ్ రేడియేషన్స్ నుండి ప్రొటెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మెయిన్‌గా మీ డెర్మటాలజిస్ట్ ఆర్ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి ఎటువంటి సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తే బెటర్ ఉంటుంది. అండ్ మెడికల్ సన్ స్క్రీన్స్ అనేవి ఉంటాయన్నమాట. లైక్ కాస్మెటికల్‌వి కాకుండా మెడికల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ కూడా ఉంటాయి. అవి మీరు మీ గైనకాలజిస్ట్‌ని గానీ, డెర్మటాలజిస్ట్‌ని గానీ కన్సల్ట్ అయితే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఆ సన్ స్క్రీన్స్ మాత్రమే మీరు ప్రెగ్నెన్సీలో వాడాలి. అండ్ దాంతోపాటు జెంటిల్ బాడీ లోషన్ గానీ, మాయిశ్చరైజర్ గానీ స్కిన్‌కి కంపల్సరీగా అప్లై చేయాలి. అండ్ చాలా మైల్డ్ ఫేస్ వాష్ మాత్రమే వాడితే మంచిదనమాట ప్రెగ్నెన్సీలో. లైక్ పవర్‌ఫుల్ ఫేస్ వాష్‌లు గానీ, ఎటువంటి సోప్స్ అయినా అవన్నీ గూడా మీ గైనకాలజిస్ట్ అడ్వైస్‌తోనే యూజ్ చేయడం
చేయడం మంచిది. అండ్ దీంతో పాటు సన్ ఎక్స్‌పోజర్ కూడా లైక్ మీరు మిట్ట మధ్యాహ్నం సన్ ఎక్స్‌పోజర్ ఇవన్నీ కూడా మీరు కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. ఎందుకు అనంటే డీహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాంతో పాటు స్కిన్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది డే సన్‌లైట్‌కి. సో, ఇటువంటి జాగ్రత్తలనేవి తీసుకుంటే అండ్ ఇట్లాంటి ఏ క్రీమ్స్ వాడాలో, ఏ ఏ కంపౌండ్స్ మీరు ఆ క్రీమ్స్‌లో ఉన్నాయా లేదో చూసుకోవాలో, ఇవన్నీ కొంతవరకి నాలెడ్జ్ అనేది ఉంటే మీరు మీ మీ బేబీకి ఎటువంటి హార్మ్‌ఫుల్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఆ క్రీమ్స్ మాత్రమే వాడితే మంచిగుంటదనమాట. సో, ఇంకా దీని గురించి ఏమైనా వివరాలు తెలుసుకోవాలన్నా గానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. అలాగే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్ యూ.